శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టమ నమస్కారాలు. గురుదేవో మహాదేవో గురుదేవ సదాశివ. గురుదేవ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టమ నమస్కారాలు. 14వ తారీఖు 9వ నెల 2025 ఆదివారం సప్తమి. ఆదివారం సప్తమి సూర్యనారాయణ స్వామికి చాలా చాలా శ్రేయస్కరమైన రోజు. ఈ రోజున ఎవరైతే సూర్యునికి 108 ప్రదక్షిణ చేస్తారో, గోధుమ పిండిలో దీపారాధన చేస్తారో, స్వామివారికి క్షీరాభిషేకం జరిపిస్తూ ఉంటారో, మంచి ఆరోగ్యపరమైన సమస్య ఆరోగ్యాలు ప్రసాదిస్తూ ఉంటాడు సూర్యనారాయణ స్వామి. కావున రేపు మంచి అవకాశం ఉంది. కొంతమందికి అనారోగ్యమైన సమస్యలు పడుతూ ఉన్నారు. ఎన్ని మెడిసిన్స్ చేసినా కూడా ఆరోగ్యం చక్కబడట్లేదన్నమాట. ఇబ్బందికరంగా ఏదో ఒక సమస్యగా ఆరోగ్యపరంగా ఏదో ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. వారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయవచ్చు. వీళ్ళు వాళ్ళని ఏం రూల్ లేదు. 6 సంవత్సరాల వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ కనుక అది కుదరని వారు, సూర్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళని వారు, నవగ్రహాలు మధ్యల గ్రహం సూర్యుడు ఉంటాడనమాట. ఆ మధ్యల గ్రహానికి పాలతో అభిషేకం జరిపించి అభిషేకం జరిపించిన తర్వాత స్వామివారికి మొత్తం గంధం నీట్గా రాయండి. రాసి తెల్ల జిల్లెడు పువ్వులు, తెల్ల జిల్లెడు ఆకుతో దండ వేయండి. దండ వేసి గోధుమ పిండి, పాలు, బెల్లం కలిపి ప్రమిద చేయండి. ప్రమిద చేసి 7 ఒత్తులు వేసి 7 దీపాలు వెలిగించండి. జంట 7 ఒత్తులు వేయండి. రెండు కలిపి ఒక ఒత్తి, 2 కలిపి ఒక ఒత్తి ఇట్లా చేసి అట్లా 7 ఒత్తులు వేసి 7 దీపాలు వెలిగించండి. దీపాలు వెలిగించి గోధుమలు, ఎర్రని పండు, దానిమ్మ పండు కానీ, స్ట్రాబెర్రీ కానీ, చెర్రీస్ కానీ ప్రసాదం చేసినా పర్లేదు. ఏదైనా సరే ఎరుపు కలర్ ప్రసాదం చేసి ఫుడ్ కలర్ వేసినాక ఎరుపు అవుతుంది. ఫుడ్ కలర్ వేసి ప్రసాదం పెట్టినా పర్లేదు. అలా పెట్టి 108 ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి అవకాశం ఉంది, ఇంకా సమస్య ఎక్కువగా ఉంది అంటే కనుక కిలంబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వండి, బ్రాహ్మణునికి. ఒకవేళ కనుక అవకాశం లేదు, ఆలయానికి వెళ్ళలేమంటే కనుక మన సూర్యుడు ప్రతినిత్యం వస్తూనే ఉంటాడు కదా, ఒక రాగి పాత్ర నందు, రాగి చెంబునందు కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము, సుగంధద్రవ్యాలు ఉంటే కనుక సుగంధద్రవ్యాలు వేసి ఎర్రని పుష్పం వేసి ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అని స్మరిస్తూ ఆదిత్య హృదయం చదవండి. ప్రతి ఒక్కరు చేయవచ్చు. ఈ ఏజ్ ఆ ఏజ్ని ఏమీ లేదు. ఎంత పెద్దవారైనా చేయొచ్చు, ఎంత చిన్నవారైనా చేయొచ్చు. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అని స్మరించండి. సో రేపు మాత్రం ఖచ్చితంగా ఆదివారం కాబట్టి సప్తమి ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ప్రాతకాలంలో ఈ కార్యక్రమాన్ని, ఈ పూజ కార్యక్రమం జరిపించగలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. అన్నీ ఉండి ఆరోగ్యం అనుకూలంగా లేకుంటే కనుక మనం ఏమీ చేయలేము. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా ఆ వ్యాధని, ఈ వ్యాధని, ఇప్పుడు కాలమాన ప్రకారం ఆరోగ్యపరంగా సమస్యలు ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహ కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరు కూడా సిద్ధించాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.